మిత్రమా, ఏదో సాధించుకోవాలని తపన, ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆరాటం, మనల్ని మనం నిరూపించుకోవాలని పోరాటం, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆవేదన, మన లక్ష్యాలను చేరుకోగలమో లేదోనని అనుమానం, మన వల్ల ఏమీ సాధ్యమే కాదని నిరాశ. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎప్పుడు చేరుతామో మన గమ్యం, ఎలా చేస్తామో మన గమనం, ఎలా ఉంటుందో మన జీవితం, మనకై పరితపించే వారికి ఎప్పటికవుతామో ఆధారం. అర్థమైందని ఇస్తమా? శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడను. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు గారి ఫోన్ నంబర్ 7337226830. మెచ్చినప్పుడు తప్పులు కానరావు, నచ్చినప్పుడు ఒప్పులు ఎరగవు. క్షణాల వ్యవధిలోనే మారే అభిప్రాయాలకు బలయ్యే ప్రాణాలు తిరిగి ఊపిరిపోయలేవు. అది మనసైనా శ్వాసైనా. ఆ క్షణం గడిచే వరకు ఎవరూ తెలియనప్పుడు ప్రవర్తించే తీరును అవలంబించుకుంటూ పంతాలు పట్టింపులకు పోకుండా వ్యవహరించు మిత్రమా. కనీసం నీలోని కోపమైనా చల్లబడుతుంది. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఆ మనిషికి తృప్తి దొరకదనిస్తమా. మిత్రమా, 2 అక్షరాలు స్నేహం, 100 అనుభూతులు, 1000 జ్ఞాపకాలు. అవసరంతో కాదు మిత్రమా, ఆత్మీయతో కలిసిపోతాం, ఆనందంగా సహకరించుకుంటాం, ఏడిపిస్తాం, కవ్విస్తాం, నవ్విస్తాం, చనువు తీసుకుంటాం. అది మన హక్కులా భావిస్తాం. కానీ అంతలోనే పట్టింపులు, కోపాలు, తాపాలు మనసుని కష్టపెడతాం. తర్వాత మనమే బాధపెడతాం. అయినా అంతేలేని విశ్వంలో మనమెంత స్నేహంగా బ్రతికేద్దాం, వీలైనంత. అందుకే నేస్తమా, మనల్ని వీడి వెళ్ళిన స్నేహితులను స్మరించుకుంటూ స్నేహ మాధుర్యాన్ని గుర్తు చేస్తే దూరమైన స్నేహితులు కలుస్తారని, దూరమవుతున్న స్నేహాలు నిలుస్తాయని మా ఈ చిన్న ప్రయత్నం. మరొక నేస్తమా, ఒక్క విషయాన్ని గుర్తించుకో. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, ఆనందం అయిన వాళ్ళందరితో పంచుకో, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఓచుకోనేస్తమా. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో, గతం చేసిన గాయాలు మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకోనేస్తమా. మిత్రమా, బాధలకు అలవాటైన వాళ్ళు అబద్ధాలు ఆడలేరు, సంతోషాలకు అలవాటైన వాళ్ళు నిజాలు చెప్పలేరు. సాధ్యమైనంత వరకు కాదంటారా? నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కళ్ళకంటూ ఈ రోజుని ఆనందించు మిత్రమా. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఇవ్వడంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ కూడా నీ దినచర్య నుంచి తొలగించు. రాజీ అస్సలు పడద్దు నేస్తమా. నటించడం తెలియదంటే ఎలా మిత్రమా చెప్పు. మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి. చులుకున అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా ఉన్నట్లు నటించాలి నేస్తమా. ఓడిపోకూడదంటే ఆత్మవిశ్వాసాన్ని నటించాలి. అహంకారులు నోరు ముయించాలంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలని నేస్తమా. డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది, ఓడిపోయిన రాజును ప్రజలు విసర్జిస్తారు, పల్లి ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుంచి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకి విలువ ఉంటుంది నేస్తమా. మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట ఎప్పుడూ బాధపడద్దు. బాధపడుతూ అలా ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం చాలా మంచిది నేస్తమా. మనది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు, వద్దనుకుంటే ఆలోచించుకు, చిరునవ్వుతో తిరస్కరించు నేస్తమా. సున్నితంగా, అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా సరే. మిత్రమా,
మీరెవ్వరైనా సరే నాన్నను అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుందో తెలుసా? 4 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా గ్రేట్. 6 ఏళ్ళప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు. మనకు 12 ఏళ్ళప్పుడు మా నాన్న మంచివాడే, కానీ కోపం ఎక్కువ. మనకి 14 ఏళ్ళు వచ్చినప్పుడు మా నాన్న చిన్నప్పుడు నాతో బాగా ఉండేవారు. 16 ఏళ్ళప్పుడు మా నాన్న ప్రతిదీ గుచ్చి అడుగుతాడు. అదే మనకి 20 ఏళ్ళు వచ్చినప్పుడు నా వల్ల కావట్లేదు, మా నాన్నతో మా అమ్మ ఎలా వేగుతుందో అని అనుకుంటూ ఉంటాము. 30 ఏళ్ళప్పుడు నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నా, చిన్నప్పుడు మా నాన్నకి చాలా భయపడేవాణ్ణి అనుకుంటా. 40 ఏళ్ళప్పుడు నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు, నా పిల్లలు కూడా నేను అలాగే పెంచుతానని అనుకుంటా. 50 ఏళ్ళప్పుడు ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఇస్తుంది, మమ్మల్ని పెంచడం కోసం మా నాన్న ఎంత కష్టపడ్డా అని. 60 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా గొప్పవాడిని ఫీల్ అవుతాం మిత్రమా. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాన్నని అర్థం చేసుకోవడానికి మనకి నిజంగా 60 ఏళ్ళు పడుతుంది, కాదంటారా? తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమాత్రం కష్టం కలిగించకుండా పెంచడమే తమకు ఇష్టం అనుకుంటారు. అది మంచిదే, కానీ పెద్దవారి ఇష్టాలు చిన్నవారికి కష్టాలు కలిగించకూడదు. మంచి మంచి పాఠశాలలో బోధన చేయించాలని ఆరాటపడుతూ ఉంటారు, కానీ జీవితం అనే పాఠశాలలో కొన్నిసార్లు బాధపడితే కానీ బోధపడవు. అందుకే పరమాత్ముని స్థుతిలో ఉంటూ పరిస్థితులను పాఠాలుగా భావిస్తూ నీకు నువ్వే ఒక టీచర్ అయ్యి నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఇస్తామా. అర్థమైందనుకుంటా. ఏ జీవితం కూడా శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి కూడా గ్యారెంటీ లేదు. ఈ జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చెడిపోతే పాపం పోయాడు అంటాము, బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపనే దాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఎందుకు నేస్తమా? ఎవరుండి తినేది లేదు కదా, ఎవరు పోయి సాధించేది కూడా లేదు. ఎంత అందముండి ఏం లాభం చెప్పు, మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బుండి ఏం లాభం చెప్పు మిత్రమా, మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువు ఉండి ఏం లాభం, మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉండి ఏం లాభం, మంచివారన్న పేరు తెచ్చుకోలేనప్పుడు. ఎంత ఆస్తి ఉండి ఏం లాభం, మంచివారు నలుగురు నీకు లేనప్పుడు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా నేస్తమా? బొగ్గును మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి నల్లబడుతుంది. చెడ్డవాడితో స్నేహం ఎలా ఉన్నా సరే ముప్పే నేస్తమా. కాబట్టి జాగ్రత్తగా మసులుకో. అన్నిటికంటే హీనమైన స్థితి ఏంటో చెప్పన మిత్రమా, లోపల బాధ అని ఊబిలోకి లాక్కెళుతున్నా ప్రతి క్షణం దాని నుంచి బయటపడి నవ్వుతూ నటించడం. కానీ మిత్రమా, అదే నవ్వు రోజు ఒక 10 మందిని నవ్విస్తుంది. అదే నవ్వు కనీసం ఒక్కనైనా కష్టాలను తట్టుకునే ధైర్యం ఇస్తుంది. ఆ చెరగని నవ్వే ఎందరో చెంత చేరి అండగా నిలుస్తుంది. తనను చేరదీసి వారి కోసం ప్రతిరోజు తపిస్తుందని ఇస్తమా. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుందంతే. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది మిస్తమా. కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకో చెప్పనా? ఆలస్యం అనేది దేవుడు మంచోడు సహనాన్ని పెట్టే పరీక్ష, చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం. అర్థమైందని ఇస్తమా. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడనేది మాత్రం పచ్చి నిజం నేస్తమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.